ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం స్వామీజీ. కూర్చో అర్జున్ ప్రసాద్, పూజ అయిన తర్వాత మాట్లాడుకుందాం. చాలా మంది జనాలు ఉన్నారు సత్య. ఇంతమందిలో అహల్యాన్ని ఎత్తుకెళ్ళడం అంటే చాలా కష్టం కదా సత్య. అందుకే కదరా వేరే సెటప్ చేశాను. వాళ్ళు వచ్చారా సత్య? వస్తున్నారు. పూజ అవ్వగానే స్వామీజీ గారితో మాట్లాడాలి. మీరు కానివ్వండి. అమ్మా దంపతులందరూ ఒకరికొకరు కుంకుమను బొట్టుగా పెట్టుకోండి. ఓం గణపతికుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశేషసాదనం. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అమ్మా దంపతులందరూ ఒకరికొకరు కంకణాలు కట్టుకోండి. ఓం కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. కంకణధారణ ముహూర్తస్సు ముహూర్తోऽस्तु. అమ్మా పసుపు గణపతికి పూజ చేయండి. ఓం మహాగణాధిపతే నమః. ఓం లక్ష్మీ గణాధిపతే నమః. ఓం లంబోదరాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం గజవక్త్రాయ నమః. ఓం మూషిక వాహనాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. నమస్తే సార్, మీకు కావాల్సిన పని మనిషిని తీసుకొచ్చాను. ఎవరు ఈ ముసల్దా? నేను చెప్పింది తను చేయగలదా? తను చూడ్డానికి అలా ఉంటుంది సార్, కానీ అలాంటి పనులు చేయడంలో ఎక్స్పర్ట్. ఇప్పటి వరకు తను ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు, పోలీసులకు పట్టుబడలేదు. నువ్వేం చేయాలో తను నీకు చెప్పాడా? చెప్పాడు. ఈ జాతరలో నుంచి ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చి మీకు అప్పగించాలి, అంతేగా? తిని నువ్వు ఎత్తుకు రావాల్సిన అమ్మాయి బాగా చూడు. మనిషి ఓల్డ్ అయినా స్మార్ట్ ఫోన్ మెయింటైన్ చేస్తుంది. పని కూడా స్మార్ట్గానే చేస్తుంది. మంచి ట్రాక్ రికార్డు ఉన్నావిడే పట్టుకొచ్చు అన్నమాట. ఈ జాతరలో తను ఎక్కడున్నా మేం వెతుకుతాం, నువ్వు వెతుకు. ఎవ్వరికి కనిపించిన అనుమానం రాకుండా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కారెక్కించాలి. సరే. ఆగు, ఇలాగే వెళ్తావా? నిన్ను ఎవరి దగ్గర కూడా రానివ్వరా. నా పని ఎలా చెయ్యాలో నాకు తెలుసు. మీ పని మీరు చెయ్యండి, నా పని నేను చేస్తాను. ఓం పార్వత్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చండికాయై నమః. ఓం లోకజనన్యై నమః. ఓం సర్వదేవాదిదేవతాయై నమః. ఓం గౌర్యై నమః. ఓం పరమాయై నమః. ఓం ఈశాయై నమః. ఓం నాగేంద్రతనయాయై నమః. ఓం సత్యై నమః. ఓం బ్రహ్మచారిణ్యై నమః. ఓం శరణ్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం త్రిలోచనే నమో నమః.
పల్స్ ఏంటి అలా పెరిగిపోతుంది? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏమైంది? అదితి పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా? ఆ విషయం గురించి నాకు వదిలేయండి. మీరు ఇలా టెన్షన్ పడడం అంత మంచిది కాదు. ప్రశాంతంగా ఉండండి. అమ్మా నేను ఇప్పుడు చెప్పే మంత్రాలు మీరందరూ కూడా చెప్పండి. ఓం మమ మీరు ఎప్పుడూ ఇలాగే ఉంటారా? ఐ మీన్ సీరియస్గా, కోపంగా. నేను ఎలా ఉంటా నీకెందుకు? మీరు డాక్టర్ కదా? కాదు, నర్సుని. ఓ, ఈ మధ్య నర్సులు కూడా డాక్టర్ లాగా ట్రీట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఓకే, నీకు పెయింటింగ్ అంటే అంత ఇష్టమా? లేదు, పరమ చిరాకు. చిరాకులో కూడా పెయింటింగ్స్ వేస్తారన్నమాట. గుడ్ హ్యాబిట్. హలో, నా వంక కాదు, రోడ్డు వంక చూసి డ్రైవ్ చేయి. యాక్సిడెంట్ అవుతుందని భయమా? ఇంతకీ మీకు పెళ్ళైందా? అయింది. నీకెందుకు? ఎంతమంది పిల్లలు? 100 మంది. అంటే మీరింకా బ్యాచులర్ అన్నమాట. 100 మంది పిల్లలంటే ఒక్కొక్కరికి 1 year చొప్పున మీకు ఇప్పుడు 120 years ఉంటుంది. కానీ మీరు చూస్తే 20+ లా ఉన్నారు. మాట్లాడకుండా ఉండలేవా? మాట్లాడుతూ వెళ్తే జర్నీ బాగుంటుంది కదా. ఈ టైంలో శ్రీనగర్కి ఫ్లైట్ ఉంది. మీరు కాశ్మీర్కి ఎందుకు వెళ్తున్నారు? బార్డర్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతోంది, వెళ్ళి పార్టిసిపేట్ చేద్దామని. ఓ, మీరు ఆర్మీ డాక్టరా? కాదు, పశువుల డాక్టర్ని. ఇంతకీ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా? లేదు, రైల్వే స్టేషన్కి వెళ్ళాలి.